అందరికీ నమస్తే అండి. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేర్చుకోబోయేది ఏంటో తెలుసా? చూశారు కదా, అదేనండి పొనగంటి కూర. పొనగంటి కూర అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మ్యాక్సిమం అందరికీ తెలుసు. కానీ అందులో ఉండే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రం కొంతమందికే తెలుసు. సో అందుకోసమనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అని. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దే, పూర్తిగా చూడండి. చూస్తేనే తెలుస్తుంది. ఇదేనండి ఆ పొనగంటి కూర. చూడండి ఎలా ఉందో. చూశారు కదా, ఇది మా గార్డెన్లో కోసానండి. నేనైతే వారానికి 2 సార్లు అయినా పప్పులో వేసి వండుతాను. చాలా హెల్దీ. మా గార్డెన్ కూడా చూపిస్తానండి. రండి మరి చూసేద్దామా? ఇదేనండి మా ఇంటి గార్డెన్లో ఉండే పొనగంటి కూర. చూసారా? అలాగే ఇప్పుడు మనం పొనగంటి కూరలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందామా మరి? రండి. మీకు తెలుసా, ఆకుకూరల్లో అన్నింటిలో కల్లా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగినది పొనగంటి కూర అండి. ఇంకా ఇలా చెప్పాలంటే ఇది ఆకుకూరలన్నింటిలో రాజు అని చెప్పొచ్చు. అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు పొనగంటి కూర ఎంతగానో ఉపయోగపడుతుందండి. పల్లెటూరుల్లో ఫ్రీగా లభించే కూరే పొనగంటి కూర. సిటీలలో కూడా మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉంచుతున్నారులేండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పొనగంటి కూరని మనం 100 గ్రామ్స్ తీసుకుంటే 77 గ్రాములు నీరే ఉంటుందండి. ఓన్లీ 73 క్యాలరీల శక్తి, ఎనర్జీ ఉంటుందండి. ఈ ఆకుకూరలన్నింటిలో ఎక్కువ బలాన్ని, ఎక్కువ శక్తిని ఇచ్చే కూర ఏదైనా ఉంది అంటే పొనగంటి కూరేనండి. ఇది మనలో ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని పెంచుతుందండి. ఆమ్లత్వం, క్షారత్వం అంటున్నాను అనుకుంటున్నారా? ఆమ్లత్వం అంటే ఏమీ లేదండి. ఆమ్లత్వం అంటే అసిడిక్ నేచర్ అండి. అసిడిక్ అంటే యాసిడ్, మీకు తెలిసే కదా. అసిడిక్ నేచర్ని తగ్గించి ఆల్కలినిటీని పెంచుతుంది. అంతేనండి. వీటన్నింటికంటే వీటిలో చెప్పుకోదగ్గ స్పెషల్ ఏంటంటే ఎక్కువగా 510 మిల్లీగ్రాముల కాల్షియం ఉందండి. ఈ కాల్షియం అనేది ఆల్కలిన్ నేచర్ కలిగి ఉంటుందండి. ఇలా కలిగి ఉండడం వలన మనలో ఎసిడిక్ నేచర్ని తగ్గించి ఆల్కలినిటీని పెంచుతుంది. ఇది అలాగే ఎక్కువ కాల్షియం కలిగి ఉండడం వల్ల మనలో ఉన్న బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి, బోన్స్ బిల్డ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా వీటిలో చెప్పుకోవాలంటే వీటిలో పొనగంటి కూరలో ఫ్లావనాయిడ్స్ అంటే అరోమా అండి. అరోమా అంటే ఏమీ లేదండి, ప్రతి దానికి ఒక స్మెల్ అనేది ఉంటుందండి. అలాగే ఈ పొనగంటి కూరకు కూడా ఒక అరోమా ఉందండి. ఆ స్మెల్నే ఫ్లావనాయిడ్స్ అంటారు. ఇది లివర్కి సపోర్ట్ చేస్తుందండి. అది ఎలా అంటారా? డీటాక్సిఫికేషన్లో హెల్ప్ చేస్తుందండి. డీటాక్సిఫికేషన్ అంటే ఏంటో మాకేం తెలుసు అంటారా? అంటే ఏమీ లేదండి, మనలో ఉన్న లివరు మనలో ఉండే వ్యర్థాలను, కెమికల్స్ను, టాక్సిన్స్ని, మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని, పొల్యూషన్ని క్లీన్ చేయడానికి లివర్కి హెల్ప్ చేస్తుందన్నమాట పొనగంటి కూర. దానివల్ల లివర్ మనల్ని లోపల క్లీన్ చేస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యకరంగా ఉంటామండి. వీటిలో ముఖ్యంగా ఉండే బీటా సైటోస్టెరాల్ అండ్ సిగ్మా సైటోస్టెరాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉండడం వలన మెయిన్గా మన ఆడవాళ్ళలో ఉండే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుందండి. ఇంకా చెప్పుకోవాలంటే మన పొనగంటి కూరకి ఇంకొక నేచర్ ఉందండి. అదేనండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిస్తుంది. ఇప్పుడు అందరిలో కామన్ అయిపోయిందిలేండి, ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే. కానీ ఈ పొనగంటి కూర వల్ల మంచి ఉపయోగం ఉందండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి. అది ఎలానో చెప్పమంటారా? కొంచెం పొనగంటి కూరని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి బాగా మరిగించుకొని ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్లో కొంచెం నిమ్మరసం, తేనె, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని తాగితే ఉంటుందండి
జీర్ణకోశ సంబంధిత ప్రాబ్లమ్స్ అన్నింటికి ఒక చెక్ పెట్టినట్టు ఉంటుందండి. ఏమీ లేదండి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉన్నా, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, డయేరియా ఉన్నా, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా వీటినన్నింటినీ తగ్గిస్తుంది. మన ఇండియాలో కూడా అండి ఈ పొన్నగంటి కూర మీద చాలా పరిశోధనలే జరిగాయండి. శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే పొన్నగంటి కూరలో చక్కటి లాభాలు ఉన్నాయని తెలియజేయడం జరిగిందండి. కాబట్టి మనకి ఎప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నా లేదా మీ ఊరిలో ఫ్రీగా ఎక్కడ కనిపించినా వీటిని చక్కగా తెచ్చుకొని పప్పుతో కలిపి వండుకోవచ్చండి. లేదంటే ఇతర ఆకుకూరలతో కలిపైనా వండుకోవచ్చు. ఇంకా లేదంటే దీన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చండి. కానీ వీటిని కాడల నుండి ఆకులను సపరేట్ చేసుకోవడం ఉంటుంది చూడండి, కొంచెం కష్టమేనండి. కానీ కొంచెం ఓపికగా చేసుకోవాలండి, తప్పదు. కానీ ఇది దృష్టిలో పెట్టుకొని చాలామంది వండడం తినడం కూడా మానేస్తున్నారండి. కానీ మనకు ఈ రోజులలో కాల్షియం చాలా అవసరం అండి. మనలో చాలామందికి కాల్షియం లోపం వలన ఎముకలు గుల్లబారిపోతున్నాయని, బలహీనమవుతున్నాయని కాల్షియం టాబ్లెట్స్ని ఎక్కువగా మింగుతున్నారండి. అలా కాకుండా మనం డైలీ డైట్లో ఈ పొన్నగంటి కూరని చేర్చుకోవాలండి. వీటిలో ఉన్న కాల్షియం, మినరల్స్, న్యూట్రియంట్స్, విటమిన్స్, పొటాషియం, మైక్రోన్యూట్రియంట్స్ అండ్ డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడే అన్ని కెమికల్స్ని మన బాడీకి అందిస్తుందండి. ఇదే కాదండోయ్, మన ఆడవాళ్ళలో ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉండడం, అంటే రక్తహీనత అండి. ఆఫ్టర్ డెలివరీ కూడా చాలామందికి రక్తహీనత ఉంటుందండి, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పడిపోతుంది. కానీ డైలీ పొనగంటి కూరను మనం తీసుకున్నామంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుద్ది, మన రక్తం కూడా బాగా పడుద్దండి. అంతేకాకుండా అండి ఈ కూరని 48 రోజులు డైలీ మనం వాడామనుకోండి, మనకి శరీరానికి కావలసిన అన్ని పోషకాలు, ఖనిజాలు సక్రమంగా అందుతాయండి. అంతేకాదండోయ్, మన చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందండి. ఇంకా దీనికి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి. అధిక బరువు తగ్గాలన్న వారు కూడా ఈ పొన్నగంటి ఆకుకూరను డైలీ తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు కరుగుతుందండి. ఇది కంటి చూపును కూడా పెంచుతుందండి. ఎందుకంటే వీటిలో విటమిన్ ఏ చాలా పుష్కలంగా ఉందండి. అంతేకాదండోయ్, రోజు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాళ్ళు ఈ పొనగంటి కూరని తినడం వలన ఎంతో ప్రయోజనం ఉందండి. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని మీ కుటుంబం అంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నానండి. ఇదేనండి ఈరోజు మా పప్పు పొనగంటి కూర. చూసారా, ఇది ఎలా చేశానో చూపించలేదు అనుకుంటున్నారా? లేదండి, నాకు మార్నింగ్ అస్సలు వీడియో తీయడానికి అవ్వదండి. అలాగే మా హస్బెండ్ కూడా మార్కెటింగ్ ఫీల్డ్ అండి, అతను మార్నింగే వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుండి నాకు మొదలవుతుందండి. పిల్లల స్కూల్కి వెళ్ళే వరకు పరుగు పెడుతూనే ఉంటాను. ఏమీ లేదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పప్పు పొనగంటి కూర. అది ఎలా అంటారా? ఒక కప్పు కందిపప్పు కడిగి కుక్కర్లో వేసుకోండి. అందులోనే 2 గుప్పెట్లు పొనగంటాకు వేసుకోండి. దీనిలోనే 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఆ తర్వాత సరిపోయే నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. కుక్కర్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి దింపేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడమేనండి. అంతే, సింపుల్గా పప్పు పొనగంటి కూడా రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ కలుసుకుందామే. బాయ్.